నమస్కారం. ఈరోజు సాయంకాలం పూట త్రయోదశి తిథి ఉంది. శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ సాయంకాలం పూట ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉన్నట్లయితే ప్రదోష వ్రతం అనే పేరుతో శివార్చన చేయాలని, శివాభిషేకం చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు సాయంకాలం పూట ప్రదోష కాలంలో పంచామృతాలతో శివాభిషేకం చేసుకోవటం, పరమేశ్వరుని తుమ్మిపూలతో పూజించి చిమ్మిలి నైవేద్యం సమర్పించటం, వీలైతే నక్తం ఉండటం అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట ఈశ్వరుడికి అభిషేకం చేసుకొని అర్చన చేశాక శివుడికి అన్నం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఇంటి యజమాని దీపారాధన చేశాక గణపతికి సంబంధించిన గణేష గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల సర్వ మనోభీష్టాలు నెరవేరుతాయి. ఆ గణేష గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం విఘ్నరాజాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. దీన్ని గణేష గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. బుధవారం సందర్భంగా ఈ గణేష గాయత్రి మంత్రాన్ని ఇంటి యజమాని 21 సార్లు పఠించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈరోజు పరమేశ్వరుడికి గణపతికి ఇద్దరికీ ప్రీతికరమైన రోజు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి గణపతిని ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవటం, ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, వీలైతే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రదోష వ్రతం ఉన్న రోజు శివాలయ ప్రాంగణంలో విభూతి పండ్లు కానీ శివస్తోత్రాలు ఉన్న పుస్తకాలు కానీ దానం ఇచ్చినా కూడా శివానుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే బుధవారం గణపతికి ప్రీతికరమైన రోజు కాబట్టి గణపతి ఆలయంలో గణపతి దగ్గర ఆలయ ప్రాంగణంలో వికట దీపాన్ని వెలిగించటం ద్వారా అనుకున్న పనుల్లో వచ్చేటటువంటి విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ వికట దీపాన్ని ఎలా వెలిగించాలంటే గణపతి ఆలయ ప్రాంగణంలో 2 కొబ్బరి చిప్పలను ఏర్పాటు చేసి ఆ 2 కొబ్బరి చిప్పల్లో కూడా కొబ్బరి నూనె పొయ్యాలి. ఆ తర్వాత ఒత్తులు తీసుకొని ఆ ఒత్తులు ఆంగ్ల అక్షరం ఎక్స్ అనే ఆకారంలో వచ్చే విధంగా ఆ కొబ్బరి చిప్పలలో వేసి దీపాలు వెలిగించాలి. వీటినే వికట దీపాలు అనే పేరుతో పిలుస్తారు. వికట అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అని అర్థం. గణపతి మనం అనుకున్న పనుల్లో ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా అనుకూల ఫలితాలనే అనుగ్రహించాలంటే, విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవాలంటే బుధవారం పూట గణపతి ఆలయ ప్రాంగణంలో వెలిగించే ఈ వికట దీపాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి గణపతికి ఈశ్వరుడికి ఇద్దరికీ ప్రీతికరమైన రోజు. ఈ సందర్భంగా శివుణ్ణి పూజించటం, శివార్చన చేయటం, శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటంతో పాటుగా ఇంటి యజమాని గృహంలో దీపారాధన చేశాక గణపతికి సంబంధించిన ఏ శక్తివంతమైన గణేష గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం విఘ్నరాజాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఈ గణేష గాయత్రి మంత్రాన్ని పఠించండి, శివార్చన గణపతి అర్చన చేయండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.